ఇంకెవరైనా మాట్లాడతారా? ఎక్కడ? సర్కిల్ దగ్గర సార్. మీరమ్మా మీరంతా ఎక్కడ? ఇదే బ్లాకా? ఏ ప్లాట్ మీది చెప్పండి అమ్మా. 5-4-60 ప్లాట్. ఏం చేస్తుంటారు మీరు? మేమా అదే మీ సార్ ఏం చేస్తారు? మీ కొడుకు ప్లాట్లు కొన్నారు, కొడుకులు బయట ఉండి కొన్నాడు. ఇక అది నానా అవస్థ పెట్టిరు. ఇప్పుడు అట్లా మామూలుగా రెంట్కి ఇచ్చుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కరెంట్ కూడా తీసేసి మాది అని ఈ లొల్లులు అవుతున్నాయి. కరెంట్ ఎందుకు చేసినా కరెంట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి అంటుండే, అవునా? అట్లా ఏమన్నా ఉందా? మాకు ఇయ్యనే మీటరు. మేము వేరే దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాం. వాళ్ళకి బిల్లు పెండింగ్ ఉంది ఏముందని నాకేం తెలుసు. అది మళ్ళీ ఏంటికి ఇయ్యరు కరెంట్. మళ్ళీ డబల్ కట్టి ఈ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ అంటే అన్ని చేసుకున్నాం. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల సంది. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఎట్లా ఏం చేద్దాం? ఇక పెద్దోళ్ళు అని గాళ్ళు ఉండే ఇంతవరకు వస్తుంది కదా. పెద్దోళ్ళు చిన్నోళ్ళని నిలగొడితే పెద్దోళ్ళు తిందామని చూస్తారు. మళ్ళీ అది ఎంతవరకు న్యాయం చేస్తారో. ఎవరైతే బోరు ఏంటికి పోతారు? పైసలు కష్టపడి కొని పోతారా? ఇక అంటే ఈ ప్లాట్లు ఉన్నాయిలే. అయ్యలు బిడ్డల పెళ్లి చేసి బిడ్డలకు రాసి ఇచ్చి అయ్యలు కూడా చచ్చిపోయారు, కానీ ఇప్పుడు బిడ్డలు కొట్లాడుతారు. అంతవరకు ఉంది ఇక్కడ ఈ విలేజ్ అంతా. మళ్ళీ ఎట్లుందో సగం రేట్ కట్టిస్తారా? ఎడికిస్తా పోతే వాని పిండ పతాలకు కొట్టడం కానీ ఇయ్య. అంతేనా? ఇయ్య. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారా? మా లీడర్లు ఉన్నారు. ఉండని వాడు సావని పెద్దోడు ఉండే. కరోనాలు వస్తే ఒకటి సావన కరెక్ట్ చేసిరా గట్లనే అనుకోని ఆయన పెట్టుకొని పోతాడు. మళ్ళీ ఇంకా నేనేం చేస్తాం ఇంకా ఇచ్చి? పెద్దోడైనా తినేటిదే, చిన్నోడైనా తినేటిదే. అక్కడ పోతే అని పేరు పెట్టొద్దట, రెడ్డి అనాలనేమో. అక్కడ ఇట్లనే మా పిల్లలు అప్పుడు పోయి కష్టపడితే సరే ఇక్కడ కొనాలని కొన్నాం. అటు పోతే యాదగిరి బాధ పెడతాడు. ఇటు ఏదో డబుల్ రిజిస్ట్రేషన్ అని బాగానే పెట్టి అన్ని చేసి మామూలుగా బండలకు షాప్కి ఇస్తే ఆడ ఇల్లు. మళ్ళీ ఎట్లా కావాలి? ఎక్కడ పోయి బతుకుతారు? అంటే ఏ ఊరోడో ఆంధ్రోడు వచ్చి కానీ ఇక్కడ కొని బతుకొచ్చు అంటే కోపం రావద్దు ఎవరికి. వాళ్ళు బతుకొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని బతకనియరా? ఇక అందరినీ అట్నే చేస్తుండ ఆయన. ఎవరి పేరు పెట్టేది లేదు, కానీ మంచి మంచి నాయకులు ఏం చేస్తారంటే 100 ఎకరాలు చేసుకొని మనం ప్రశాంతంగా మన పిల్లలు 100 ఏళ్ళు ఆడు 600 బతుకుతాడు. వీళ్ళు 60లో పోతారు. అమ్ముకున్నాడు వాడు కొన్నోడు 6 ఎక్కువ బతుకుతాడు. అంతే కదా? మళ్ళీ ఇంకేం చేస్తాం? ఇక చెప్పు. ఎంత టీవీలు చూస్తున్నారు కదా, మొత్తం ఇవే గొడవలుగా చూస్తూనే ఉన్నాం. చూసినా కానీ అయ్యో ఇది బాగానే ఉంది, ఇక్కడ మా వాళ్ళు దగ్గర ఉన్నారు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారా అని నా కొడుకులు బయట ఊరు అందరు చూస్తారని ఉన్నా. ఇక పోతే పోతుందేమో, ఉంటే ఉంటుందేమో, కానీ అంత పైసలు తీసుకునే లేదు, మనం ఇచ్చేది లేదు. అది ఇక గిట్లనే ఎవరైనా కొట్లాడతారు. గట్టిగా కొట్లాడుతానే. ఓట్లు వేసిన లీడర్లు ఎటుపోయా? మీరు ఓట్లు వేసిరు ఇక్కడ బౌరంపేటలో, మరి లీడర్ల దగ్గరికి పోయి? నాది నిజాంపేట. మరి అడిగిరా? మరి మీ నిజాంపేట ఎమ్మెల్యే ఎవరు? నిజాంపేట ఎమ్మెల్యే ఎటు పోతే వివేకానందే కదా. మరి ఆయన ఈయన ఒకటే కదా. మరి ఆయన దగ్గరికి పోలేదా? పోలే. మరి పోవాలిగా. పోలేం. ఇక్కడ వరకే ఈయన రాగానే ఆయన రాగానే పోవడము, లొల్లి పెట్టడము, ఉండడము. మీదమ్మా మీదెక్కడ? ఏం పెద్ద మనిషి ఏమైంది? మధ్యలో మాట్లాడుతున్నావు ఎందుకు? 2 నిమిషాలు. మాకు ఇదంతా కూడా బోరంపేట 246 269 ఉన్న లేఅవుట్లు. అందులో బి నుంచి కే దాకా 8 లేఅవుట్లు ఉన్నాయి. ముఖ్యంగా నేను సి వెంచర్ బి వెంచర్ బాధితులం. ఆయనకి 19 ఎకరాలు ఉందని క్లెయిమ్ చేస్తాడు చింతయాదగిరి. కానీ 100 ఎకరాలలో ఎవరిని అడుగుపెట్టనీయుడు. ఎవరైనా అడుగు పెడితే SC ST అట్రాసిటీ కేసు పెడతాం. ఇంతకుముందు గన్ను ఉండేది, మళ్ళీ ఆయన చేసుకున్న పాపము ఆ గన్ను కాస్త పీకేసిండ్రు, జనాలను అనవసరంగా భయపెడుతున్నాడని. అయితే మాకున్న ఈ బి లేఅవుట్ సి లేఅవుట్ సర్వే చేయొచ్చండి, సపరేట్ చేయొచ్చని ఎంఆర్ఓని ఎన్నిసార్లు అడిగినా సర్వే చేయరు. ఏమైనా అంటే అది ప్రైవేట్ ల్యాండ్లోకి మీరు రావంటారు. ప్రైవేట్ ల్యాండ్లోకి గవర్నమెంట్ వాళ్ళు రానియకపోతే యాదగిరి అనేటువంటి వాడు ఆక్రమణ చేసుకుంటే బి లేఅవుట్ వాళ్ళని ఎట్లా మేము సపరేట్ చేసుకుంటాం? గవర్నమెంట్ వాళ్ళే ముందుకు రానప్పుడు ప్రైవేట్ పార్టీ వాళ్ళు సర్వే చేసుకుని సపరేట్ అవ్వగలరా? ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయదు. ఇంకొక అన్నిటికంటే డేంజర్ ఇక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ అన్నీ కూడా మాకు మోసం చేస్తున్నారు. ఏ వ్యవస్థ తీసుకున్నా మమ్మల్ని బాధపడుతున్నారు. చెప్పండి మీ పేరు?